అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్. దిస్ ఇస్ జి రఘునాథ్, ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్. ఇంతకుముందు క్లాస్లో మనము డిక్లరేటివ్ సెంటెన్స్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, వాటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒకటి ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నాం. ఒకటి సెంటెన్స్ స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా యాడ్వర్బ్. రెండో స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్, ఇంకా ఏవైనా వర్డ్స్ ఉంటే ఉండొచ్చు. మూడోది క్వశ్చన్ వర్డ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నౌన్ లేదా ప్రనౌన్ ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా యాడ్వర్బ్, ఇంకేదైనా వర్డ్స్ వచ్చి క్వశ్చన్ మార్క్ వస్తుంది. నాలుగో క్వశ్చన్ స్ట్రక్చర్ క్వశ్చన్ వర్డ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ సంథింగ్, ఇంకేమైనా ఉండొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం చూడండి. ఆర్ యూ ఏ టీచర్? చూడండి, ఇక్కడ ఇది మొదటి సెంటెన్స్ స్ట్రక్చర్ ఉంటుంది. హెల్పింగ్ వర్బ్ అండ్ యూ ఈజ్ సబ్జెక్ట్ అండ్ అ టీచర్ ఈజ్ నౌన్ ఆర్ నౌన్ ఫ్రేజ్. ఆర్ యూ ఏ టీచర్? క్వశ్చన్ వర్బ్, రైట్? క్వశ్చన్ మార్క్. Number 2, is she your friend? Number 3, what do you do? చూడండి, ఇక్కడ వాట్ ఈజ్ ఎ క్వశ్చన్ వర్డ్ అండ్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి? డూ. అక్కడ పై రెండు వాక్యాల్లో క్వశ్చన్ వర్డ్ లేదు. అక్కడ హెల్పింగ్ వర్బ్తో మనం స్టార్ట్ చేసాము లేదా యాక్సిలరీతో స్టార్ట్ చేసాము. థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి WH వర్డ్ వాడాం. వాట్ డూ యూ డూ? నా వాట్ ఈస్ ద క్వశ్చన్ వర్డ్, డూ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్ అండ్ యూ ఈజ్ సబ్జెక్ట్ అండ్ అనదర్ డూ ఈజ్ మెయిన్ వర్బ్. వాట్ డూ యూ డూ? See the fourth one, how are you? Right? How is the question word and are is the main verb or helping verb and you is the pronoun. How are you? ఇక్కడ ఇంకో పై వాక్యంలో ఉన్నట్టుగా మెయిన్ వర్బ్ ఇంకా లేదు. ఇక్కడ ఆర్ ఈస్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ helping verb as well as main verb. And now see the fifth one, how much is this book? How much is the question word, is helping verb. And where is he working? What are you making? కానీ ఎయిత్ సెంటెన్స్కి వచ్చే వరకు